నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి మన తెలుగు సినిమాలకి నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చిపెట్టిన మొట్టమొదటి సినిమా ఏదైనా ఉందా అంటే అది రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన మగధీర అని చెప్పవచ్చు. అప్పటి వరకు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో దూసుకువెళ్తున్న రాజమౌళి చిరంజీవి కొడుకుతో సినిమా చేస్తున్నాడు అనే వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. సినిమా ప్రారంభం నుండి షూటింగ్ ముగిసే వరకు ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఏర్పాటు చేసిన అంచనాలను సాధారణమైనవి కావు. విడుదలైన తర్వాత కూడా ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు వసూళ్ల వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ని నెలకొల్పుతూ ఆ రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక 50 రోజులు 100 రోజుల సెంటర్స్ విషయంలో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ని నెలకొల్పింది. అయితే మగధీరాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఇది కేవలం తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన సినిమా కాదు, ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటే సంచలనం సృష్టించేది అంటూ చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు RRR మూవీ సమయంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ మగధీర సమయంలో నేను నా నిర్మాతని ఇతర భాషల్లో డబ్ చేయమని చాలా ఒత్తిడి చేశాను. సినిమా ఇతర భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది, నన్ను నమ్మండి అని కూడా బ్రతిమలాడాను. కానీ కారణం ఏంటో తెలియదు కానీ ఆయన నో చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. అప్పటి నుండి నేను ఇక నుండి నా సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో తీయాలనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేస్తుంది. ఇక ఈ సినిమాని హిందీలో డబ్ చేసి థియేటర్స్లో విడుదల చేయలేకపోయినా టెలివిజన్ వెర్షన్ కోసం డబ్ చేశాను. సోనీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ కి మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. ఇక టీవీ టెలికాస్ట్లోనే ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఒక సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా థియేటర్స్లో విడుదల చేస్తుంటే ఆ రోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదేమో. బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేశాడంటూ ఈ ఆడియో క్లిప్ రామ్ చరణ్ అభిమానులు బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అప్పట్లో ఏ నిర్మాతకు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని ఉండేది కాదు. ఎందుకు మన హీరోలు అక్కడ మార్కెట్ ఉండదు, డబ్బింగ్ చేసే డబ్బులు వేస్ట్ అనే మైండ్ సెట్లో ఉండేవారు. ఇక అల్లు అరవింద్ ఆ రోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని ఖర్చు చేయడమే పెద్ద రిస్క్. ఇంకో పెద్ద రిస్క్కి ఆయన ఛాన్స్ తీసుకోలేదు. తీసుకుని ఉండుంటే ఇంకా లాభాలు చూసేవాడేమో. And it was not the time it started. It started with Magadhira. In Magadhira, I pressurized my producer. I begged him. I did everything that I could to just dub the film and release it in Tamil too. I really believed in the product, and he said no. He had, for whatever reason, he said no, and we couldn't do it. Even though it's a hugely successful film in Telugu, it didn't go nowhere else outside my states. So from next film onwards, I thought I will only team up with the producers who would believe that my stories can travel across. And luckily with Eega, that happened. I had a producer who believed, and we dubbed it into Tamil, Malayalam, and released in Karnataka also in straight Telugu. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.